చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ సభకి హాజరైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గారు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు, మీ అందరి ఆశీస్సులు కోరుతూ టీఆర్ఎస్ పక్షాన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జీహెచ్ఎంసీ చైర్మన్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సమావేశానికి ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. కొంతకాలం క్రితం దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో ఒక పెద్ద సామెత ఉండేది. వికారాబాద్ కా హవా లాఖోं మరీజోं కా దవా. తెలంగాణ రాష్ట్రానికే ఒక ఊటీ లాంటి ప్రదేశం మన వికారాబాద్, అనంతగిరి కొండలు. 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి వస్తే ఆ గుట్టపైనున్న గెస్ట్ హౌస్లో ఉంటే అద్భుతమైనటువంటి ఔషధం చెట్ల యొక్క వాసన వచ్చేది. ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా పోవాలనిపించేది కాదు. అంత గొప్ప ప్రదేశం. దీన్ని అంతా కూడా చెడగొట్టినారు సమైక్య రాష్ట్రంలో. ఆ పునర్వైభవం తిరిగి రావాలి, దానికోసం ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే అప్పుడు టీబీ ఆసుపత్రిని కూడా నిజాం ఇక్కడే పెట్టడం జరిగింది. అది మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాటంలో మీరందరూ భాగస్వాములు అయినారు. చాలా మందికి రాష్ట్రం వచ్చే నమ్మకమే లేకుండే, ఇది సాధ్యం కాదు అనే మాట చాలా ఎక్కువగా ఉండేది. కానీ చిత్తశుద్ధితోని, సంకల్ప శుద్ధితోని అనితర సాధ్యమైన పోరాటం చేస్తే 15 సంవత్సరాల సుదీర్ఘకాలం పోరాటం తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎన్నికలు వచ్చినప్పుడు చాలా పార్టీలు వస్తాయి, చాలా సమావేశాలు పెడతారు, చాలామంది నాయకులు సహజంగానే వస్తారు, చాలా విషయాలు చెప్తారు. మిమ్మల్ని నేను ప్రార్థించేది ఏంటంటే దయచేసి అందరూ చెప్పేది సావధానంగా వినాలి, మంచిగా వినాలి. ఊరికి పోయిన తర్వాత మన గ్రామంలో, మన బస్తీలో చర్చ పెట్టాలి, నిజం ఏంది అనేది గ్రహించాలి. ఎలక్షన్లో గెలవవలసింది నాయకులు కాదు, వ్యక్తులు కాదు, ప్రజలు గెలవాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన పక్వత, నిజమైన పరిణతి ఉంటే ప్రజలు గెలవాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల అభిమతం గెలవాలి. ఆ పరిపక్వ దశ ఇంకా మన దేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నిక వచ్చిందంటే ఏది పడితే అది అడగోలు జమాబందీ మాట్లాడు, ఆగమాగని చెప్పుడు, ఓట్లు దంచుకొని పోవుడు, తర్వాత పని జరగకపోవుడు. ఆ విషయాలు నేను ముందు ముందు చెప్తాను. తెలంగాణ విషయంలో మీరు ఒకటే మిచ్చట మనసు నిండా ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చేటప్పుడు చాలామంది శాపాలు పెట్టినారు. ఆయన పుణ్యాత్ముడు ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు తిడుతున్నాడు నన్ను, మీరు టీవీలలో చూస్తున్నారు. ఎన్నో శాపాలు పెట్టినారు. మీకు కరెంట్ ఉండదని ఒక ముఖ్యమంత్రి అయితే కట్టబెట్టి చూపించి టీవీలో, మీకు నీళ్లు రావు, కరెంట్ ఉండదు, ఆగమాగం అయిపోతారు, మీకు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడినారు. మిమ్మల్ని నేను కోరుతున్నా, 5 ఏళ్ల కింద కరెంటులో మన గతి ఎట్లా ఉండే, ఇవాళ కరెంట్ ఎట్లా ఉన్నది? కారణం ఏంది? కఠోరమైన పరిశ్రమ, కృషి. 5 ఏళ్ల కింద ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, చాలా చాలా బాధలు పడ్డాం. వేసిన పంటలు పండుతాయో లేదో తెలియదు.
రాత్రిపూట పోయి బాయిల కాడ కరెంటు పెట్టాలి, పాములు గరిచి తేలు గరిచి చచ్చిపోయినాం. ఈ రోజు కరెంటు పోతే వార్త కాదు, కరెంటు పోతేనే వార్త, కరెంటు ఉంటే వార్త కాదు. ఇవాళ మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు. ఇంకా మీ బిడ్డగా తెలంగాణ ముఖ్యమంత్రిగా గర్వంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసినారు. ఇవాళ ఇండియాలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం అంటే పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనకు ప్రైజ్ వచ్చినది, మనకు సర్టిఫికేట్ వచ్చినది. 5 ఏళ్ల కింద ఆగమాగం ఉన్న తెలంగాణ ఆనాటి సమైక్య ముఖ్యమంత్రులు కట్టబెట్టి మీకు కారు చీకటి అవుతుంది, అంధకారం అవుతుందని చెప్పిన తెలంగాణ 5 ఏళ్లలో వెలుగు జిలుగులతో నిండడమే కాదు, భారతదేశంలోనే నంబర్ 1 పవర్ సప్లై చేసే రాష్ట్రం కింద ఇవాళ మనం పెరగడం చాలా గర్వం మనందరికీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 29 రాష్ట్రాలు ఇండియాలో ఉంటే 24 గంటలు ఫ్రీగా రైతులకు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇంకొకటి లేదు, ఒక్క తెలంగాణ తప్ప. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటలు వ్యవసాయానికి మనం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇయ్యరు, ప్రధానమంత్రి స్వయంగా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇవ్వరు, ఏ స్టేట్ కూడా ఇవ్వరు ఇండియాలో. ఓన్లీ 1 స్టేట్ తెలంగాణ రాష్ట్రంలో మనం 24 అవర్స్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇటువంటి ఎన్నో పథకాలు పెట్టుకున్నాం. అల్టిమేట్గా మనం ఆలోచించింది ఏంది, పేదవాళ్ళు ఖచ్చితంగా కడుపు నిండా తినాలి, పప్పో పులుసో, బిర్యానీ లేకపోయినా మంచిదే, కానీ ఎవరు బాధపడద్దు. ఒంటరి మహిళ కానీ, వృద్ధులు ముసల్మాన్లు కానీ, వికలాంగులు కానీ, ఎటు కాకుంటున్న లెవెల్ కానీ బాధపడద్దని చెప్పి 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లలో 2000 చేస్తామని చెప్పినాం. ఈ వచ్చే మే నెల నుంచి పెన్షన్లన్నీ కూడా 2000 రూపాయలు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.